ఎంప్లాయీకి సంబంధించినటువంటి కిడ్నాప్ మిస్టరీని 48 గంటల్లో ఛేదించినటువంటి రాయదుర్గం పోలీసు స్టేషన్కి సంబంధించిన సిబ్బందిని అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే ఈ నెల 4వ తేదీ సాయంత్రం 6:30 గంటల సమయంలో కాజాగూడ లేక్ దగ్గర ఈ ఎంప్లాయీని కిడ్నాప్ చేయడం జరిగింది. ముందుగా మనకి డైల్ 100 నుంచి ఇద్దరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ గా మన టీం అక్కడికి రీచ్ అయినప్పుడు ఈమె నిఖిత అనేటటువంటి ఆమె అక్కడ ఉండటం జరిగింది. ఈమెతో పాటు ఉన్నటువంటి అతన్నే కిడ్నాప్ చేసినారు అనేటటువంటి సమాచారంతో ఆమెను ప్రశ్నించడం జరిగింది. ఆమె అవును సార్, హీ ఈజ్ మై కజిన్ బ్రదర్, ఇతన్ని ఎవరో వచ్చి కిడ్నాప్ చేసుకెళ్లారని మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే రాయదుర్గం మన అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, అదేవిధంగా ఏసీపీ శ్రీనివాస్ అండ్ రాయదుర్గం సిబ్బందితో 6 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఫామ్ చేసి మన దగ్గరకు వచ్చినటువంటి నిఖితాతో ఆమె దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకుంటూ అన్ని వైపులా టీమ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే ఈమె నిఖిత ఎవరైతే కిడ్నాప్ అయ్యారో అతనికి సంబంధించినటువంటి కజిన్ సిస్టర్. ఈమెకి వెంకటకృష్ణ అనేటటువంటి అతనితో కూడా పరిచయం ఉంది. వీరిద్దరూ కలిసి సురేష్ అనేటటువంటి అతని సహకారంతో ఈ కిడ్నాప్ ని ప్లాన్ చేయడం జరిగింది. ఈ కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు కిడ్నాప్ అయినటువంటి అతనికి సంబంధించినటువంటి భార్యకు కాల్ చేసి 2 crores డిమాండ్ చేయడం జరిగింది. వీరికి వెంటనే ఈమె ద్వారా సమాచారం కూడా వెళ్ళింది. ఇట్లా పోలీసులు వెంటబడుతున్నారనేటటువంటి సమాచారంతో వాళ్ళు కిడ్నాప్ అయినటువంటి అతనితో మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పించారు. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేను వాలంటరీగా నాకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ని డిస్కస్ చేసుకోవటానికి వాళ్ళతో నా ఫ్రెండ్స్ తో వెళ్తున్నాను. సో పోలీసులను ఎట్టి పరిస్థితుల్లో సహకరించాల్సినటువంటి అవసరం లేదు, నేను వాలంటరీగా తిరిగి వస్తానని మనకి నమ్మబలికించడం కూడా జరిగింది. దాన్ని బేస్ చేసుకుని అయినా కూడా వాళ్ళు మాకేం ఇన్వెస్టిగేషన్ అవసరం లేదన్నా కూడా మేము మా టీమ్స్ ని కంటిన్యూ చేయడం జరిగింది. సో వీళ్ళు ఆమన్గల్ కడతాల్ రూట్ లో వెళ్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మధ్యలో వెహికల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు కూడా ఎవరైతే కిడ్నాప్ అయినప్పుడు అక్కడ ఉందో ఆమె నిఖిత ఒక వెహికల్ ను కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. చివరికి ఈ కిడ్నాప్ అయినటువంటి గ్యాంగ్ మొత్తం కూడా ఆ కడతాల్ ఏరియాలో ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళని ప్రశ్నించడం జరిగింది. ఆ టైంలో ఈ పర్సన్ ని వాళ్ళు వదిలేసి అక్కడ దరిదాపుల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ లోకి పారిపోవడం జరిగింది. వీళ్ళందరినీ మనం డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి టీమ్స్ అన్ని పకడ్బందీగా వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో వీళ్ళు ఇనీషియల్ గా 2 crores డిమాండ్ చేశారు. ఆ తర్వాత పోలీసులు చేజ్ చేస్తున్నారని తెలిసిన తర్వాత మిల్లిగా 20 lakhs వరకు వీళ్ళు ఇమీడియట్ గా 20 lakhs ఇచ్చినా మేము వదిలేస్తామనేది కూడా వీళ్ళు డిమాండ్. తర్వాత 2 crores నుంచి 1 crore 70 lakhs, 1.5 crore, 1 crore, 50 lakhs, 20 lakhs వరకు కూడా వచ్చారు. చివరికి పోలీసుల నుంచి మనకు తప్పించుకునే అవకాశం లేదని తెలుసుకొని ఆ కిడ్నాప్ చేసినటువంటి అతన్ని వదిలిపెట్టి వీరు వెళ్ళిపోవటం జరిగింది. ఈ ఎంటైర్ ఆపరేషన్ లో కూడా పోలీసులు 48 hours లో మొత్తం చేజ్ చేయటం జరిగింది. అయితే ఎవరైతే దీనికి ప్లాన్ చేశారో సురేష్ అనే అతని మీద ఇప్పటికే 21 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఇదే గ్యాంగ్ ఇంతకు ముందు మన దగ్గర గచ్చిబౌల్లో కూడా అయినటువంటి ఒక కిడ్నాప్ కేసు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, అది కూడా డిటెక్ట్ అయింది. సో ఈ సురేష్ అనేటువంటి అతను ఒక 21 కేసెస్ లో ఉన్నారు. ఈ వెంకటకృష్ణ అనేటటువంటి అతను నిఖితకి ఎవరైతే అసిస్ట్ చేశారో వీళ్ళిద్దరూ ఒకే చోట ఎంప్లాయీస్ గా చేస్తున్నారు. ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో మ్యారేజ్ చేసుకోవడానికి ఈ అమౌంట్ కనుక వస్తే మనకి హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయొచ్చు అనేటటువంటి ఇంటెన్షన్ తో ఇది ప్లాన్ చేయడం జరిగింది. వీళ్ళ మోడస్ ఆపరెండి కూడా తెలిసినటువంటి వాళ్ళనే కిడ్నాప్ చేయటం, వాళ్ళని ఎంతో కొంతకి బెదిరించడం. ఇంతకుముందు గచ్చిబౌలి కేసులో కూడా మనకి ఇనీషియల్ గా 1 crore నుంచి స్టార్ట్ చేసి 2 lakhs తీసుకొని వదిలిపెట్టడం జరిగింది. సో వీళ్ళందరి మీద కూడా గ్యాంగ్ ఫైల్ ఓపెన్ చేస్తాము. మెయిన్ అక్యూజ్డ్ మీద పీడీ యాక్ట్ కూడా ఇన్వోక్ చేయడం జరుగుతుంది. లేదండి, నిఖితకి వెంకటకృష్ణ అనే అతని ద్వారా ఈ సురేష్ అనేటటువంటి అతను పరిచయం అయ్యారు. ఈ సురేష్ అనే అతను ఇనీషియల్ గా ఇంతకు ముందు సుధాకర్ అని వాళ్ళ బ్రదర్ కూడా పెద్ద హెచ్బి అఫెండర్. ఇతను కూడా 379 కేసెస్ ఉన్నాయి, 457, 380 అంటే హెచ్బి బై నైట్ కేసెస్ ఉన్నాయి. ఇంతకు ముందు కిడ్నాప్ కేసెస్ కూడా ఉన్నాయి. ఈ వెంకటకృష్ణ అనే అతని మీద కూడా జీడిమెట్లో ఒక ఎన్డీపీఎస్ కేసు ఉంది, కూకట్పల్లి ఏరియాలో కిడ్నాప్ కేసు ఉంది. అప్పుడు కూడా ఏంటంటే వీళ్ళకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాళ్ళ గ్రూప్ లో ఉన్నటువంటి ఎవరో ఒకళ్ళని కిడ్నాప్ చేయటం, ఎంతో కొంత అమౌంట్ డిమాండ్ చేయటం, ఆ అమౌంట్ రాగానే వాళ్ళని వదిలిపెట్టడం. ఈ ఇష్యూలో కూడా నిఖిత ప్లాన్ చేసింది ఏంటంటే కిడ్నాప్ అవ్వగానే ఇది పోలీసులకు ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇన్ఫర్మేషన్ రాదు. సో ఎంతో కొంత అమౌంట్ అనేది, ఎందుకంటే వాళ్ళ కజిన్ బ్రదర్ బాగా వెల్ ఆఫ్ ఉన్నాడు,
రీసెంట్ గా కూడా కొత్త హౌస్ తీసుకోవడం జరిగింది. హౌస్ వార్మింగ్ సెరమనీ అదంతా అటెండ్ అయ్యారు. సో దీని గురించి ఒక 2 months పాటు రెక్కీ చేయడం కూడా జరిగింది. సో వాళ్ళు ఇమీడియట్ గా మనకి ఎంతో కొంత అమౌంట్ ఇస్తారనేటటువంటి ఇంటెన్షన్ తోని ఇది ప్లాన్ చేశారు. అయితే ఆ కాజాగూడ లేక్ దగ్గర ఈ కిడ్నాప్ చేసే క్రమంలో వేరే ఎంప్లాయీస్ ఐడెంటిఫై చేయటం వల్ల, వేరే అక్కడ ఉన్నటువంటి పర్సన్స్ ఐడెంటిఫై చేసి డైల్ 100 కాల్ చేయటం వల్ల ఇదంతా ఈ ఎపిసోడ్ అంతా ఎక్స్పోజ్ అయింది. సో ఆ ఎక్స్పోజ్ అయ్యేసరికి వాళ్ళు పోలీసులు ఎంటపడుతుంటే ఈ విక్టిమ్ తోనే మనకి అందరికీ కాల్ చేపించారు. సో నేను ఇది నాకున్నటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ని డిస్కస్ చేయడానికి వెళ్తున్నాను, దీంట్లో ఎలాంటి కిడ్నాప్ లేదు అనేటటువంటిది. అయినా కూడా పోలీసులు చాకచక్యంతో 48 hours లో వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ లో కూడా ఎంతో ఓపికతో సహకరించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో యాక్చువల్ గా అయితే 7 members ఉన్నారు. బట్ మెయిన్ కాన్స్పిరసీ ఈజ్ బిట్వీన్ నిఖిత, వెంకటకృష్ణ అండ్ సురేష్. మిగతా వాళ్ళని జస్ట్ హైర్ చేసుకున్నారు అంతే. సో లేదండి, అక్కడ ఉన్నటువంటి వేరే పర్సన్స్ ఐడెంటిఫై చేసి డైల్ 100 కాల్ చేశారు. అక్కడికి వెళ్ళినటువంటి పెట్రోల్ మొబైల్ అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగినప్పుడు ఈ అమ్మాయితో పాటు ఉన్నటువంటి అతన్నే కిడ్నాప్ చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆమెను మనం నిఖితాను అప్పుడు ప్రశ్నించాము. ఏదైనా సరే ఒక ఇష్యూని మనం 360 degrees యాంగిల్లో అబ్జర్వ్ చేయాలి. ఏదైనా సరే డిటెక్ట్ అయిన తర్వాత మనకు అది చాలా చిన్నది అనిపిస్తుంది. బట్ డిటెక్ట్ అయ్యేటప్పుడు మేము చాలా సిస్టమేటిక్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. విక్టిమ్ కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ప్రాణహాని లేకుండా మనం రెస్క్యూ చేయాలి అది. సో 48 hours ఇంత మిస్టరీని ఛేదించడం అనేది చాలా ప్రొఫెషనల్ స్కిల్స్ తో కూడుకున్నటువంటి పని. దీనికి అన్ని రకాలుగా మేము SOP ఫాలో అయ్యి మేము రెస్క్యూ చేయడం జరిగింది. ఫిర్యాదు అదే, ఆమె ఇనీషియల్ గా ఆమెకు ఫిర్యాదు చేసి ఇంటెన్షన్ లేదు. బట్ డైల్ 100 మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే డైల్ 100 చేశారో వాళ్ళు ఈ నిఖితాన్ని చూపించారు. ఈమెతో ఉన్నటువంటి అతన్నే కిడ్నాప్ చేశారు, ఈమెకు ఇతని గురించి తెలిసే అవకాశం ఉందన్నప్పుడు మేము ఆమెను ప్రశ్నిస్తే ఇనీషియల్ గా అట్లాంటిది ఏం లేదు, బలవంతాన్ని ఏదో లాక్కుపోయారని చెప్పింది. బట్ లేటర్ షీ హ్యాస్ టు రివీల్ ఎవ్రీథింగ్. అదేనండి, మన దగ్గర పోలీస్కి లేదండి. సో అందుకనే ఎలాంటి స్పెక్యులేషన్స్ కి తావు లేకుండా జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని మేము ముందు పెడుతున్నాము. సో అక్కడ మనం అన్ని డైరెక్షన్స్ లో మనం టీమ్స్ ను పంపించడం జరిగింది. సో మనకి ఈ టోల్ ప్లాజాస్ దగ్గర కానీ ఇటు దగ్గర కానీ ఏదైతే వెహికల్ లో వాళ్ళు స్విఫ్ట్ డిజైర్ లో ఫస్ట్ కిడ్నాప్ చేశారో దాన్ని ట్రాక్ చేశాము. ఆ తర్వాత ఆ వెహికల్ బ్రేక్ డౌన్ అవటం, మరలా ఈ నిఖిత వెంకటకృష్ణ కలిపి వాళ్ళకి విక్టిమ్ కి సంబంధించినటువంటి కారుని తీసుకెళ్లి మరలా ఇచ్చారు. సో ఆ కారులో మరలా వాళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళందరూ మాస్కులు వేసుకుని ఉంటాం. మాస్కుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫారెస్ట్ అఫీషియల్స్ కి అనుమానం వచ్చి వివరాలు అడిగినప్పుడు వెంటనే ఇతను రివీల్ చేయడం, ఇట్లా నన్ను హైదరాబాద్ నుంచి కిడ్నాప్ చేస్తున్నారని అప్పటికే మనం అన్ని చోట్ల కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాం. సో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనం నియర్ బై లో మన టీమ్స్ ఉండటం వల్ల వాళ్ళు ఎక్కువ దూరం కూడా ఎస్కేప్ కాలేకపోయారు. మనం వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిఖితానే, వెంకటకృష్ణ ఉన్నారు కదా అసోసియేట్. వెంకటకృష్ణ ఫస్ట్ నుంచి వాళ్ళతో లేడండి. సురేష్, రాజేష్, రోహిత్ వీళ్ళు గ్యాంగ్ ఉంది. వెంకటకృష్ణ నిఖిత ఇక్కడే ఉన్నారు. వెంకటకృష్ణనేమో కృష్ణా డిస్టిక్ పెనమలూరు అండి, నిఖితాదేమో గుంటూరు డిస్టిక్ మాచర్ల. సురేందర్, నిఖిత కజిన్ బ్రదర్ అండ్ కజిన్ సిస్టర్. వెంకటకృష్ణను నిఖితనేమో అబౌట్ టు మ్యారీ అని, దే ఆర్ లవర్స్ అనేది మనకున్నది. అదేనండి, బికాజ్ ఆ కజిన్ బ్రదర్ అండ్ హిజ్ వైఫ్ ఆల్సో బోత్ ఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. వాళ్ళకి కొంచెం వెల్ ఆఫ్ ఉన్నారు. రీసెంట్ గా కూడా మంచి హౌస్ ఒకటి పర్చేజ్ చేశారు. సో వాళ్ళ రిచ్నెస్ చూసిన తర్వాత మనం వీళ్ళని కిడ్నాప్ చేస్తే మంచి అమౌంట్ దొరికే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఒక 2 months నుంచి దే ఆర్ రెక్కీయింగ్.
కానీ ఎక్కడ ఇంటి దగ్గర కానీ వర్క్ స్పేస్ లో కానీ ఎక్కడ కిడ్నాప్ చేసే అవకాశం దొరకలేదు. సో 2 days బ్యాక్ ఆమె ఏం చెప్పిందంటే, ఇట్లా నన్ను ఒకళ్ళ ఆఫీసులో అరెస్ట్ చేస్తున్నారు, సో నేను ఆ ఇష్యూ నీతో డిస్కస్ చేయాలని ఉందంటే, వదిన కూడా లేదు కదా, మీరు ఇంటికి రండి డిస్కస్ చేద్దామంటే, లేదు నువ్వే కాజాగూడ లేక్కి రా, అక్కడ మనం అయితే పర్సనల్ గా మాట్లాడుకోవచ్చు అని వీళ్ళు ఎక్కడైతే ప్లాన్ చేసుకున్నారో ఆ స్పాట్ కి వాళ్ళ కజిన్ బ్రదర్ వచ్చేటట్లు ప్లాన్ చేసుకుంది. సో అక్కడికి రాగానే వాళ్ళు ఆ వెహికల్లో వచ్చి అతని బలవంతాన్ని తీసుకెళ్లారు. ఈ టైంలో అక్కడ ఉన్నటువంటి, ఇక్కడ మనం అన్నిటికన్నా ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సింది సివిలియన్ సెన్సిటివిటీ. అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మనకి ఇమీడియట్ గా అబ్జర్వ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఎంటైర్ ఎపిసోడ్ కూడా పోలీసుల దృష్టికి వచ్చింది. మనం దీన్ని విత్-ఇన్ 48 hours లో డిటెక్ట్ చేయగలిగాం. సో మనం ఎక్కడైనా సరే ఏదన్నా అఫెన్స్ జరిగేటప్పుడు కానీ లేదన్నా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు నియర్ బై ఉన్నటువంటి పీపుల్ దాన్ని సోషల్ మీడియాలో వీటిలో కన్నా కూడా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే రియాక్షన్ టైం తగ్గుతుంది. మేము మాకు సంబంధించినటువంటి ఎస్ఓపీలు మేము వాటిని ఇమీడియట్ గా ఫోర్స్ లోకి తీసుకురావడం జరుగుతుంది. సో విక్టిమ్ కి ఎలాంటి ప్రాణహాని లేకుండా మనం రెస్క్యూ చేయగలిగాం. అదేనండి, సురేష్ అనే అతను మెయిన్. ఇతను ఇనీషియల్ గా కూడా చాలా ప్రాపర్టీ అఫెన్సెస్ చేశాడు, హెచ్బీ బై నైట్స్ చేశాడు, సో కిడ్నాప్స్ చేయటం ఉంది. సో డిమాండ్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి కంపల్షన్ ని బట్టి ఇనీషియల్ గా అయితే క్రోర్స్ లో ఆఫర్ చేస్తున్నారు. యాజ్ టైం ప్రోగ్రెస్ అయ్యే కొందికి ఎంతో కొంత షార్ట్ గెయిన్ అయినా సరే అయ్యి, ఆ గచ్చిబౌలి కేసులో కూడా ఇనీషియల్లీ దే ఆఫర్డ్ 1 crore, బట్ ఆఫ్టర్ దట్ ఒక 2 lakhs కే దాన్ని డిస్పోజ్ చేసుకున్నారు. బయటికి రాని కేసులు ఏం రాలేదండి, ఇంకా అవి కూడా వెరిఫై చేస్తాము. మనకైతే ఇప్పుడు సురేష్ అనే మీద అయితే మనకి 21 cases ఉన్నాయి, ఇది కూడా కలిపి 22. వెంకటకృష్ణ మీద ఆల్రెడీ 2 cases ఉన్నాయి, కోకట్పల్లి అండ్ జీడిమెట్ల పిఎస్ లిమిట్స్ లో. ఈమె నిఖిత మీద అయితే దిస్ ఈజ్ ఫస్ట్ కేసు. ఇప్పుడు మేము 4 members అరెస్ట్ చేస్తున్నామండి, ఇంకా 3 members సబ్స్కాండ్ లో ఉన్నారు, చేస్తాం. 5 members ఇస్తాం. చందు అండ్ వెంకట్ అబ్స్కాండ్ లో వేరండి. శివశంకర్ అనే అతని దగ్గర వీళ్ళందరూ కో ఎంప్లాయీస్ అండి. అంటే ఈమె సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ మాచర్ల, అతనేమో కృష్ణా. ఒకే చోట పనిచేస్తున్నప్పుడు ఇద్దరి మధ్య ఇంటిమసీ పెరిగింది. సో దాని మధ్య మ్యారేజ్ చేసుకోవాలనేటటువంటి దాని గురించి కొంత అమౌంట్ అనేది మనం గనక ఎక్కువ అమౌంట్ గనకతో చేసుకుంటే మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు అనే దాని మీద ఇది ప్లాన్ చేసుకుంటాం.